హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఈ ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే 6 months అండ్ అబోవ్ ఉన్న బేబీస్కి ఉగ్గు తినిపిస్తారు కదండి. సో ఆ ఉగ్గు అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈరోజు చూపించబోతున్నాను. ఉగ్గు అంటే హోమ్ మేడ్ సెర్లాక్ అనుకోవచ్చండి. మీడియం గ్లాస్ బియ్యము అండ్ ఎర్రపప్పు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇవన్నీ ఒక 1 tablespoon తీసుకున్నాము. అండ్ ఇవన్నీ కూడా శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా వంపేసి ఒక మంచి క్లాత్లో ఇలా ఆరబెట్టేసుకోవాలండి. ఒక 2 hours అలా ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో వేసుకొని వేయించుకోవాలండి. కొందరు శనగపప్పు కూడా వేసుకుంటారు, కానీ అప్పుడే పెట్టొద్దండి, పిల్లలకి గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఇలాగా మంచిగా వేయించాక కమ్మటి వాసన వస్తుందండి. ఇల్లంతా కూడా వేయించాక మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్గా, చాలా స్మూత్గా పట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అరగడానికి. అండ్ ఇలా కొన్ని వాటర్ పోసుకొని మరగబెట్టుకోవాలి. ఆ లోపు మనం ఒక చెంచాడు, నేనైతే అంటే ఎంత తినిపిస్తున్నామో అంత వేసుకున్నాను, కొన్ని వాటర్ పోసి అది స్మూత్గా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా మంచిగా ఫైన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లోకి వేసేసుకోవడమే. ఇక హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇంకంతే, మొత్తం పొంగిపోతుంది ఇలాగా. సో చిన్నగా పెట్టుకొని ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. ఒక 5 to 8 minutes ఇలా వచ్చాక చిటికడంత సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలాగా తీసేసుకొని బేబీకి తినిపించేయడమే. ఇంకా చూసారా ఎంత హ్యాపీగా తింటుందో. సెర్లాక్ అంటే హోమ్ మేడ్ ఉగ్గు అనేది చాలా బెటర్. సో చూసేసారు కదా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేశాను. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే సెర్లాక్ కొనడం కన్నా ఇలా హోమ్ మేడ్ సెర్లాక్ చేయడం చాలా బెటర్ అండి. ఎందుకంటే బయట ఎన్నో మంత్స్ బ్యాక్ అది ప్రిపేర్ చేసి పెడతారు. సో ఇలా మనం ఎప్పటికప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.